హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకి ఈ సేల్లో అసలు మనం ఏది కొన్నా కొనకపోయినా టీవీల్లో మనం కొనాల్సిన టాప్ 5 టీవీస్ గురించి అయితే నేను ఇవాళ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ టీవీలు కనుక మీరు కొంటే ఈ సేల్లో ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ టీవీలు, మంచి టీవీలు అయితే కొంటారనమాట. ఈ టీవీలు మాత్రం అసలు మిస్ చేయొద్దు. ఏ టీవీలు కొన్నా కొనకపోయినా ఖచ్చితంగా ఈ టీవీలు అయితే కొనండి, మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటాయి. మీరు ఈ టీవీలు కొంటే మాత్రం ఖచ్చితంగా మీరు 100% సాటిస్ఫై అవుతారు, నాది గ్యారంటీ. అండ్ నెక్స్ట్, ఈ టీవీలు అసలు ఏంటి అనేది చూసే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డీల్స్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అంతేకాదు మీకు ఇక్కడ QR కోడ్ డిస్ప్లే అవుతుంది, QR కోడ్ స్కాన్ చేసి కూడా మీరు వెళ్ళొచ్చు. అంతేకాదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, నన్ను అడగాలనుకుంటున్నారు మీరు ఏదైనా ప్రోడక్ట్ గురించి అని అనుకుంటే మీకు పక్కన నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు వాట్సాప్లో నాకు పింగ్ చేయండి, మీకు ఏ ప్రోడక్ట్ సజెషన్ కావాలన్నా నేను ఇస్తాను. అండ్ మీరు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోడక్ట్స్ కనుక మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీకు ట్యాగ్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, షాప్ బటన్. ఈ షాప్ బటన్ క్లిక్ చేయండి, మీకు అన్ని ఐటమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. మీరు లింక్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ప్రోడక్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయండి. అంతేకాదు మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలంటే లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయండి. ఇలా పర్చేస్ చేస్తే మన ఛానల్కి అఫిలియేట్ రెవెన్యూ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు కొత్తగా ఏదైనా టీవీలు రిలీజ్ అయినప్పుడు నేను ఆ మనీని యూజ్ చేసుకొని, నా దగ్గర మనీని కూడా యూజ్ చేసుకొని అన్నీ కలిపి మంచి రివ్యూస్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే మనది చిన్న ఛానల్ కాబట్టి నేను ఎక్కడ పెయిడ్ స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం లేదు. జెన్యూన్ రివ్యూస్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనకి అంత ప్రమోషన్స్ కూడా రావు, మీరు చూడొచ్చు. మనది చాలా చిన్న ఛానల్ కాబట్టి మీరు ట్రస్ట్ చేయొచ్చు. నా కళ్ళతో నేను చూసింది, నేను ఇన్ని రోజులు వాడిన ఎక్స్పీరియన్స్తోనే ప్రతి ఒక్కటి కూడా మీ ముందుకైతే పెడుతూ ఉంటాను. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే, సో ఈ టాప్ 5 అయితే మీరు ఖచ్చితంగా మిస్ చేయొద్దు. దాంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికి మీకు సోనీ బ్రావియా 2 అనమాట. సో ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సోనీ బ్రావియా 2లో మీకు ఇక్కడ 2 మోడల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సోనీ బ్రావియా S22, అలాగే సోనీ బ్రావియా 2లో మీకు S25M2 అయితే ఉంటుందన్నమాట. సోనీ బ్రావియా 2 S22, సోనీ బ్రావియా 2 S25M2 అయితే ఉంటుందన్నమాట. సో ఈ 2 సిరీస్లు అయితే చూడండి మేజర్గా. ఆ తర్వాత మీకు సోనీ బ్రావియా 3 కూడా తీసుకోవచ్చు, సోనీ బ్రావియా 5 కూడా తీసుకోవచ్చు. మీ దగ్గర బడ్జెట్ ఉంటే సోనీ బ్రావియా XR కూడా తీసుకోవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. అలాగే మీకు సోనీ బ్రావియా 90L కూడా ఉంటుంది. సో చాలా బాగుంటాయి అన్నమాట టీవీస్ అయితే మాత్రం. మీరు ఒక్కసారి ఈ టీవీస్ కనుక పర్చేస్ చేస్తే మీరు వీటికి ఫ్యాన్ అయిపోతారు, అంత మంచిగా ఉంటుంది. మీరు ఒకసారి టీవీస్ పర్చేస్ చేస్తే ఈవెన్ మీకు 10 years తర్వాత కూడా వచ్చే టీవీస్కి మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. మీరు ఇప్పటికిప్పుడు ఏదైనా ఒక యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి ఈ టీవీని వేరే ఏదైనా టీవీని కంపేర్ చేస్తూ, సేమ్ ఇదే లెవెల్లో ఉండేటువంటి ఒక టీవీని కంపేర్ చేస్తూ ఈ రెండిట్లో ఏది బాగుందని మీరు ఏ యూట్యూబర్ని అడిగినా కళ్ళు మూసుకొని మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు ఈ టీవీయే బాగుందని వస్తుంది, సోనీ టీవీయే ఖచ్చితంగా మీరు తీసుకోండి అని అయితే ఆన్సర్ వస్తుంది అనమాట. అంత మంచి టీవీలు సోనీ టీవీలు అయితే మీరు అస్సలు మిస్ చేయొద్దు ఈ డీల్స్ మాత్రం. సో ఇప్పుడు ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్కి అయితే వస్తున్నాయి అనమాట. సో మీరు కొనాలి అనుకుంటే వీటికి సంబంధించిన అన్ని లింక్స్ 43 కానీ 50 కానీ 55 కానీ 65 కానీ 75 కానీ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. సో మీరు ఫస్ట్ చాయిస్ కింద అయితే M25 అయితే పెట్టుకోండి. మార్క్ 2లో మీకు M25 అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు దాన్ని చాయిస్గా పెట్టుకోండి. ఎందుకు దాన్ని చాయిస్గా పెట్టాలి అని అంటే, మీరు కనుక ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేశారు అనుకుంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. ఏంటి అసలు సోనీ బ్రావియా 2లో S22కి అలాగే మీకు M25కి ఏంటి తేడా అంటే, సో దీంట్లో తేడా ఏంటి అంటే, మీకు M25లోకి వచ్చేటప్పటికి మీకు లిటిల్ బిట్ మీరు గేమింగ్ కన్సోల్ యాడ్ చేసినప్పుడు మీకు పిక్సెల్స్ కొంచెం బాగా కనిపించడం, కొంచెం స్మూత్గా కనిపించడం అట్లా అయితే ఉంటుందన్నమాట. సో మిగతా రిమైనింగ్ అంతా మీకు సేమే ఉంటుంది. అదొకటి మీకు ఇక్కడ యాడ్ ఆన్ అయితే అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు M25 తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది మార్క్ 2 అనమాట. సో ఇది కెమెరాస్లో ఉండేది, దీనిలో కూడా తీసుకొచ్చేసారు. జనరల్గా మనము ఒక సోనీ టీవీ పర్చేస్ చేయాలంటే 43 inches టీవీ అనేది మనకి 44,000 నుంచి 48,000 రూపీస్ మధ్యలో అయితే ఉంటుందన్నమాట. మనకి ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్ కూడా 38,000 రూపాయల వరకు వచ్చింది. అది కూడా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మాత్రమే వచ్చింది. బట్ ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 31,000 రూపాయల నుంచి 33,000 రూపాయల వరకు ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా లూట్ చేయండి, ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో రెండిట్లో అవైలబుల్ ఉన్నాయి. ఖచ్చితంగా లూట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి మనకి LG నుంచి LG UA82 అనమాట. సో ఇది మీకు చాలా బాగుంటుంది, LG UA8200. సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టీవీ. ఇది మీకు ఆఫ్లైన్ మోడల్లో UA8300 అయితే ఉంటుంది. సో రెండు కూడా సేమ్ మోడల్స్. దీంట్లో నాకు నచ్చంది ఏదైనా ఉంది అని అంటే, ఒకటి వచ్చేటప్పటికి వెబ్ ఓఎస్తో వస్తుంది. బట్ అది నచ్చదని చెప్పలేము, ఎందుకంటే అన్ని OTTs కూడా పనిచేస్తాయి. బట్ ఇంకో కొంచెం ఏదైనా ఉంది అని అంటే రిమోట్ అనమాట, ఆడ్గా ఉంటుంది. మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ అయితే ఉంటుంది, బట్ మ్యాజిక్ రిమోట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. మ్యాజిక్ రిమోట్ మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు అమెజాన్లో 2,500 వరకు ఉంటుంది. వీళ్ళు సర్వీస్ పర్సన్స్ వస్తారు కదా ఇన్స్టాలేషన్కి, వాళ్ళని అడిగినా సరే తీసుకొస్తారు. 2,200 రూపాయలు అయితే వాళ్ళకి మనము పే చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే. అండ్ ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ పెద్దవాళ్ళు చూస్తున్నారు అని అంటే ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుంది. మీరు పిక్చర్
ఇచ్చాడు కలర్స్ కానీ, డిస్ప్లే కానీ, సౌండ్ కానీ, ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుంది. సౌండ్ మరి లౌడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ మీరు సఫిషియెంట్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది, మరి టూ మచ్ బ్రైట్నెస్ కూడా ఉండదు. కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా 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 ఫైన్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో 4K అప్ స్కేలింగ్ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ 720 ఫుటేజ్ ఏమన్నా ప్లే అవుతుంది, మీరు డిష్ టీవీ లాంటి టీవీస్ ఏదైనా చూస్తూ ఉన్నారు అని అనుకుంటే అప్పుడు మీకు ఇంకా అప్ స్కేలింగ్ చేసి కూడా చూపిస్తూ ఉంటుంది. కొంతమంది సీరియల్స్ చూస్తూ ఉంటారు పెద్దవాళ్ళు, సో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట. కొంచెం పెద్దవాళ్ళకి ఎక్కువ ఏదైనా టీవీ కావాలంటే మీరు రెండేదే చూడండి, ఒకటి సోనీ చూడండి, లేదంటే మీరు ఎల్జీ చూడండి అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు మూడోది వచ్చేటప్పటికి TCL నుంచి Q6C అయితే ఉంటుంది అనమాట. ఇది QD మినీ LED టీవీ. సో వెరీ రీసెంట్గా మన ఛానల్లో అయితే మనం పోస్ట్ చేసాం దీనికి సంబంధించిన రివ్యూ, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇది 55 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 55, 65, 75 ఇంచెస్ నుంచి ఉంటాయన్నమాట. సో 55 ఇంచెస్ వచ్చేటప్పటికి వెరీ రీసెంట్గా మనం రివ్యూ చేసినప్పుడు దీని ప్రైస్ వచ్చేటప్పటికి 52,000 అయితే ఉంది. బట్ ఇప్పుడు మీకు ఎంతకు వచ్చిందో తెలుసా? నేను ఆ రివ్యూలో కూడా చెప్పాను 41 లేదా 40,000కి వస్తుందని చెప్పాను. అక్షరాల మీకు 39,999 రూపాయలకి అయితే వచ్చిందనమాట. కేవలం 40,000 రూపాయలకి అయితే వచ్చింది. లూట్ చేసేయండి, చాలా బాగుంటుంది. 144 హెడ్జెస్ రిఫ్రెష్ రేటు, 144 హెడ్జెస్ మీకు మోషన్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. అండ్ మీరు స్పోర్ట్స్ ఏదన్నా చూస్తూ ఉన్నప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇది మీకు చాలా బాగా అయితే ఉంటుంది. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్స్ అయితే ఉంటాయి. మీకు పిక్చర్ రేషియో మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా గ్యాప్స్ ఉంటే అది ఫుల్ స్క్రీన్కి వచ్చేలాగైతే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఆంక్యూ స్పీకర్స్ అయితే ఉంటాయి, ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు. VA ప్యానల్తో వస్తుంది, బ్లాక్ లెవెల్స్ కూడా అదిరిపోతుంది. అండ్ ఏవైతే మీకు AIPQ ప్రాసెసర్ ఉందో సో ఇది కూడా మీకు చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. స్పీడ్ కూడా చాలా బాగుంటుంది. 64 బిట్ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట మనకి దీంట్లో, చాలా బాగుంటుంది. సో మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు బ్రైట్ కలర్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. పర్చేస్ చేసేయండి, కళ్ళు మూసుకొని పర్చేస్ చేసేయండి. సో ఇది మీకు కేవలం 55 ఇంచెస్ 40,000 రూపాయలకే వస్తుంది, 39,990కే వస్తుంది. ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ నెక్స్ట్ డీల్ వచ్చేటప్పటికి మీకు నా దగ్గర అంత బడ్జెట్ లేదు కానీ నాకు QD మినీ LED కావాలి అని అనుకుంటే దీంట్లోనే మీకు TCL నుంచి Q6CS అయితే ఉంటుంది. ఇందాక నేను చెప్పింది TCL Q6C అనమాట. ఇది మీకు 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది కదా. ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నా Q6CS ఉందో ఇది మీకు 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. రిఫ్రెష్ రేటు ఇవే మీకు కొంచెం తేడా ఉంటుంది అనమాట. రిమైనింగ్ అంతా మీకు సేమ్ ఉంటుంది. మీ బడ్జెట్ కనుక ఉంది మీకు 40,000 రూపాయల వరకు అనుకుంటే 55 ఇంచెస్లో మీరు ఖచ్చితంగా TCL Q6C తీసుకోవడానికి ట్రై చేయండి. నేను స్ట్రాంగ్లీ దీని అయితే రికమెండ్ చేస్తున్నాను, ఖచ్చితంగా తీసుకోండి. ఆల్మోస్ట్ 3 మంత్స్ యూసేజ్ చేసిన తర్వాత నేను ఆ రివ్యూని అయితే చేశాను అనమాట. చూడండి మన ఛానల్లో ఉంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇప్పటివరకు 5 టీవీస్ అయితే చెప్పేసాను, 5 కంప్లీట్ అయిపోయినాయి నేను చెప్పినవి. కాకపోతే ఇంకొక చాయిస్ అయితే ఇస్తున్నాను. LG నుంచి QNED అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ నేను ప్రైస్ పెట్టుకోగలను అనుకుంటే LG నుంచి QNEDలో 8AA సిరీస్ అయితే ఉంటుంది, దీన్ని అయితే తీసుకోండి. చాలా 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 ఫైన్ ఉంటుంది. మీకు స్పీడ్ కానీ, కలర్ బూస్టింగ్స్ కానీ, బ్లాక్ లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా దీన్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది మీరు ఈ సేల్లో తీసుకోవాల్సిన టాప్ 5 టీవీస్. ఏవి తీసుకున్నా తీసుకోకపోయినా ఫస్ట్ ఈ టీవీస్ చూసిన తర్వాతనే మీరు ఏ టీవీస్ దగ్గరికి వెళ్ళండి. ఇవి కొనగలిగినప్పుడు మీరు వేరే టీవీస్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఇవి మీకు టాప్ పిక్స్ అయితే అవుతాయి. మీరు కనుక వీటిని పర్చేస్ చేయాలంటే వీటికి సంబంధించిన అన్ని సైజెస్లో అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు ట్యాగ్ బటన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా డౌట్ ఉంది అంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, పింగ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇస్తాను. సో ఇది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కింద హై బటన్ వస్తుంది, హై బటన్ అయితే ఇవ్వండి. అట్లీస్ట్ నా కోసమే ఇవ్వండి. టైం ఆల్మోస్ట్ 4:30 వరకు అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.